జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మానవహన రాష్ట్ర అధ్యక్షుడు దారా సురేష్ మాట్లాడుతున్నాను. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బంధు పిలుపు మేరకు మేము వల్లపర సెంటర్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి పూలమాల వేసి మరి నిరసన జరుపుతున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మరి ఎంతో దళితుల్ని విచ్చలవిడిగా గుండ్లు శిరోమణులు కొట్టడం జరుగుతుంది. అలాగే మరి ఆడపిల్లల మీద రేపులు మటన్లు చేయటం జరుగుతుంది. అడిగిన వాళ్ళని ప్రశ్నించే వాళ్ళని మరి రిమాండ్కు పంపడం జరుగుతుంది. అరెస్టులు కూడా జరుగుతుంది. అలాగే మరి టీడీపీ ఐఎంలో మరి దళితుల్లో పుట్టాలనుకుంటారా అనేసి చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యలు చేసినట్టు మరి మాటలను ఈరోజు క్షమాపణ చెప్పాలని మరి మాలమహన్న రాష్ట్ర అధ్యక్షుడు దారా సురేష్ ఖండిస్తున్నాను తీవ్రంగా. అలాగే ప్రతి ప్రభుత్వంలో కూడా దళితుల్ని ఎంత అవిచేస్తారని చెప్పేసి సభాముఖ్యంగా నేను మాట్లాడుతూ జరుగుతుంది. ఇది ఎంతవరకు శుభవేశమైంది మరి మేము మాట్లాడుతూ ఉన్నాం. ముష్టి 2000, 3000 మరి ప్రభుత్వం మరి మా దళితులకు చెల్లిస్తుందని చెప్పుకొని ఎంతో మరి డబ్బు కొట్టుకుంటూ ఉన్నారు. మేము విక్షయాలం కాదు, మేము దళితులం, అంబేద్కర్ వారసులు అని మేము చెప్పుకుంటూ గర్వంగా ఈరోజు మేము పోరాటానికి సిద్ధంగా ఉన్నాం. ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని మర్డర్లు చేసినా సరే మేము చచ్చిపోయేది ఏమీ లేదు. మేము చచ్చిపోయినా సరే మా వారసులు ఇంకా పుడతానే ఉంటారని ఈ సభ ముఖ్యంగా తెలియజేస్తున్నాం. అరెస్టులకి ఎటువంటి ఇబ్బందులకి మేము భయపడమని ఖబర్దార్ ఈ సభ ముఖ్యంగా తెలియజేస్తున్నాము. మరి ఎస్సీ కార్పొరేషన్లో నిధులు అమ్మఒడికి మళ్ళించిన సందర్భంగా ఈరోజు ఎస్సీ కార్పొరేషన్ లోన్ పెట్టుకోవడానికి కూడా ఒకరికి కూడా అర్హత లేకుండా చేసినటువంటి మరి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ఎండగడుతున్నాం. మేము ఈరోజు రాబోయే 2022 ఎలక్షన్లో రాబోయే రోజుల్లో మేము దళితులంతా ఏకమై ఒకే తాటిపైకి వచ్చి మేము రాబోయే రోజుల్లో అధికారం మేమే దళితులతో చేపడతామని ఈ సభ ముఖ్యంగా హెచ్చరిస్తున్నాం. అలాగే సోదరులారా, దళిత సోదరులారా, మనం అందరూ ఒకటయ్యే రోజులు దగ్గరికి వచ్చాయి. ఇప్పటికన్నా మన దళిత సోదరులందరూ ఒకటై మరి మనం అంతా ఏకతట్టుగా నడవాలని మీ అందరికీ పిలుపునిస్తున్నాను. ప్రతి ఒక్క దళితుడు కూడా ఈరోజు రోడ్డు మీదకి వచ్చి మాట్లాడే అర్హత మన అంబేద్కర్ కల్పించారంటే అలాంటి మహానుభావుడికి మనం 2 చేతులు పెట్టి మన జైభీములు తెలపాలని నేను మనవి చేసుకుంటూ ఉన్నాను. మరి ఈరోజు డాక్టర్ బిఆర్ రాసిన రాజ్యాంగం పట్ల ప్రతి ఒక్కరు కుర్చీలో కూర్చొని మరి రాజ్యాధికారాన్ని వెళ్తున్నారంటే అది ఒక్కసారి ఆలోచించుకోండి. మీరు కూడాను అక్కడ కులస్తుల చేతిలో మా దళితులు బానిసత్తులుగా ఎంతకాలం కొనసాగించారు. అలాంటి రోజులు కూడా ఈ రోజు తొందరలో బుద్ధి చెప్పే మార్గాన్ని మేము చూస్తాం, మీకు చూపిస్తామని చెప్తున్నాను. ఖబర్దార్ ఎటువంటి కేసులు